ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ కాదు ఎక్సలెంట్. జై హో మాతాజీ జై హో, భగవాన్ రక్షా కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తాం. ఠీక్ బోలా, అందరు చలో కామ్ शुरू करेगा. ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్ వాచ్మెన్, ఏ తప్పక హై, ఏయ్ బయటికి పోతారా లేదా? మిమ్మల్ని. పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్య బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే ఏంటి అలాకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్. ఇది అబ్బా నువ్వేంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మనిషి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, అబ్బా. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయ్య బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళాం ఉంది ఎందుకు దండగా, గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు, తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మన కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మనకి కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు. ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లా ఉంది. ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా? పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికాలంలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. ఓంకార పంజర సుఖీం ఉపనిషదు ధ్యాన కేళి కల. బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బంలో ఏముందో? పాయింట్ వేవ్, ఆల్బంలో ఏమన్నా పాయింట్ దొరకాలో చెప్తాను. ఈ సంగతి ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక్క గడ చూపింటి నాకు. రే నిన్ను
నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తా. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడిమెళ్ళ గొలుసు, ఈడిమెళ్ళ టై, జర్రమ్మే గయ సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ గుద్దినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో, ఎంత భయంకరమైన రహస్యం. ఆ లాయర్ గాడు టచ్ చేస్తే ఈడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేస్తుంటే చి, 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 చి. ఫు! అబ్బే నాకొద్దు. గురి చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగా టెన్షన్. బుజ్జిగాడా? బుజ్జిగాడ ఎవరు కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళాం కొడుకు అయితే నా కొడుకు కాదేంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని విధవా, ఏయ్, ఆడారేదవా. ఏయ్, హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని. కల్లాడమ్మాయి వాడి బాబుది, మన ఇల్లు సిసి. సిగ్గు లేదా నీకు? ఎవడుకో పుట్టిన కొడుకును సంకన వేసుకొని నా కొడుకని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి వివరాలు. నా పెళ్ళం ఎవరితోటో లేచిపోయిందని ఊరందరికి టమక వేసి మరి చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వరుసలో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా. లేదండి. ఒరే ఈది బడిలో చదివి నాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్ లో చదివి నీకే అర్థం అవుతుంది. రే నువ్వు నోరు మీరా. ఇవాళ కాలేజ్కి వెళ్ళినా సరే తనతో వివరంగా మాట్లాడాలి. కంగారుగా మాట్లాడరా. రే మనం సంజయ్ కలవడానికి కాలేజ్కి వెళ్తున్నట్టు బావకి చెప్పొద్దే. ఏంట్రా నాకు చెప్పొద్దా? కాలేజీకి వెళ్తున్నాడు చెప్పొద్దు అంటున్నాడు. కాలేజ్ కా? ఎందుకు? కాలేజ్ కాదు, కాలేజ్ పక్కన ఉన్న ఆఫీస్ కి. నిజం ఎలాగూ చెప్పరు, కనీసం అబద్ధం చెప్పడం కూడా చేత కదా. కాలేజీ పక్కన మన ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ అంటే ట్రావెల్ ఆఫీస్. ట్రావెల్ ఆఫీస్. బ్రోకర్ ఆఫీస్ ఏం కాదు. సంజయ్ అక్కడ ఉండదు కదా. ట్రావెల్ ఆఫీసే. నా ఆస్ట్రేలియా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి, అందుకే ట్రావెల్ ఆఫీస్ దాకా వెళ్ళొద్దామని. పద, నేను వస్తా. నువ్వెందుకు? ఒక టికెట్ కి ఒకళ్ళే వెళ్ళాలి. అది ప్రయాణం చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. కారెక్కు. నేను కూడా వస్తున్నానే. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నీకు సపరేట్ గా చెప్పాలా? నీకు సెపరేట్ గా చెప్పాలా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సంయుక్త వర్మ. ఈ వర్మ ఎవరు? మీ భర్త? నో 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 నో, అది మా సర్నేమ్. ఓ. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం ఆవిడ అడిగిందా? నో, అడగకపోయినా చెప్పడం మన ధర్మం కదా అని. మొత్తం బయోడేటా కనుక్కో, నేను బయట కూర్చుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఆయన ఎవరు? మీ బ్రదరా? బ్రదర్ లాంటి వారే. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదు, గుడ్ లుకింగ్ గాయ్. ఏం లాభం, ఆయనంతా వన్ వే, మంది హైవే. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు? నా కోసం కాదండి, అదే గుడ్ లుకింగ్, ఆ గుడ్ లుకింగ్ పర్సన్ కోసం. ఇదేంటి ఏమైనా వదిలితే ఒళ్ళో కూర్చోబెట్టుకునేటట్టున్నాడు. మీరా? సారీ సార్, మీరు అక్కడ ఉన్నట్టు తెలియక కూర్చున్నాను. తెలియకేం కాదు, తెలిసే కూర్చున్నావు. మీరేమన్నా నా మొగుడా మీ ఒళ్ళో కూర్చోడానికి? ఏయ్, నువ్వు మరీ బరి తెగించి మారుతున్నావు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఛీ, అయినా నిన్ననేం లాభం, నీలాంటి ఆడాళ్ళందరూ ఇంతే. హలో సార్, ఏంటి మా ఆడల గురించి ఏదో రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? నా గురించి మీకు కొంచెం కూడా తెలీదు, కానీ మీ గురించి నాకు చాలా తెలుసు. ఏం తెలుసు? నా గురించి ఏం తెలుసు నీకు? పగలేమో మేమంటే అసహ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు, రాత్రి కాగానే మా కోసం లొట్టలేసుకుంటూ చూడటం, పాటలు పాడడం, సిగ్నల్స్ ఇవ్వడం. ఎవరికి తెలియదు మీ బాగోతం? ఏయ్, అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే ఆడపిల్లని కూడా చూడండి. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తా? ఏం చేస్తారు? ఆపండి. ఏంటి? ఏంటి? చూడండి, చెప్పండి. పొరపాటున ఒళ్ళో కూర్చున్నందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? నువ్వా నేనా? అయినా నువ్వు కావాలని కూర్చున్నావు. చూసారా, పొరపాటుగా కూర్చున్నాను. నువ్వు కావాలని కూర్చున్నావు. పొరపాటుగా నువ్వు కావాలని చేస్తున్నావు. ఏంటి? వాతావరణం వేడెక్కుతుంది, పైగా చుట్టూ లేడీస్. లేడీస్ తో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకోమనండి. నీ దగ్గర వీడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. నీ బొందా వీడి పాడా. బావా అది కాదు బావా. బావా సారీ సిస్టర్, ఆయనకు కొంచెం చేదస్తం ఎక్కువ. చూసారుగా, పొరపాటు నోళ్ళు కూర్చుంటే ఎంత గందరగోళం చేశాడో. పొరపాటునేం కాదు, కావాలనే కూర్చున్నా. కావాలని కూర్చున్నారా? దీనికి కారణం? లోకంలో అందరు మగాళ్ళు తన కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అవును. కానీ ఎస్పీ తనకు తానే పవిత్రంగా ఉండాలనుకుంటాడు. అందుకే అతనే కావాలని కోరుకుంటున్నాను. ఐ సీ. ప్రొసీడ్. నేను ఎస్పీకి రిలేటివ్ ని, లవర్స్ కి గాడ్ ఫాదర్ ని. మీ లైన్ క్లియర్ అవడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తానని మాటిస్తున్నాను. ఇట్ ఆల్వేస్ యువర్ ఫెయిత్ఫుల్లీ బ్రదర్ శ్రీ కుమార్. భామ. బాయ్.